తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం వల్ల కార్మికులెవరూ భయపడవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామి సూచించారు. అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని కుమారస్వామి ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి అండగా ఉండాలని కార్మికులను కోరారు. అర్ధరాత్రి ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవ్వరూ భయానికి గురికావద్దని సూచించారు. My personal request to all our employees who are working here, don't be panic. Sometimes this kind of unnaturally these things will happen. Please remove that panic. We are with you. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees. Insurance money, then other issues. I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. The family members, they can stay in the town, the house. It has allotted to them. We decided to give education, free education to all their family members. One family will get one permanent job. Even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever we can strengthen by giving all assistance, we will going to give it. ఘటనపై విచారణకు ఓ కమిటీని వేశామని కుమారస్వామి ప్రకటించారు. Appointed a committee from other steel plant. Experts, 3 persons will come here. They will assess the stock. What is the issue here? Actually, why it has happened? Everything they will find out. Then future days, how we have to take precautionary measures. All those things, committee they will going to give the report. When we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plan. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు కేంద్ర మంత్రి కుమారస్వామి వెళ్లి పరామర్శించారు. ప్రమాద తీవ్రత గురించి బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు. ठीक ठाक